ఈ మధ్యకాలంలో బాగా చిన్నపిల్లలు కూడా కొద్దిగా ప్యూబర్టీకి త్వరగా అటైన్ అయిపోతున్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే విపరీతమైన జంక్ ఫుడ్, ఒబేసిటీ, ఎక్సెస్ ఆఫ్ వెయిట్ అండి. బయట మంచిగా బయట ఎక్స్పోజ్ అయ్యి బయట ఎక్సర్సైజ్ కి వాటికి వెళ్ళకపోవడం, ఇంట్లోనే ఉండడం, ఎక్కువ స్క్రీన్ టైం కూడా ఈ ఎర్లీ ప్యూబర్టీ, ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం అండి. ఇదేంటంటే కొన్ని రకాలైన ప్లాస్టిక్ సబ్స్టెన్సెస్ లో ఎక్కువ తినడం, దానివల్ల బీపీఐకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం. అలానే ఈ ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ అన్నది చాలా మేరకు పిల్లల భవిష్యత్ అన్నది పాడు చేస్తుందండి. అలానే ఆడవాళ్ళలోనే ఈ బ్రష్ డెవలప్మెంట్లు ఇవన్నీ కూడా అండర్ ఆర్మ్స్ కానీ, అండర్ ఆర్మ్ లో హెయిర్ కానీ ఈ 8 ఏళ్ల కన్నా ఎర్లీగా చూస్తున్నాం అంటే దీన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అలానే మగవాళ్ళలో ఆ టెస్టిస్ డెవలప్మెంట్, ఇవి ప్యూబిక్ హెయిర్ కానీ, యాక్నే త్వరగా రావడం, ఇవన్నీ మగవాళ్ళలో చూస్తూ ఉంటారు. మగవాళ్ళలో 9 ఏళ్ల వయసు కన్నా ముందు ఇవి చూస్తే దీన్ని ప్రికాషియస్ ప్యూబర్టీలోకి కన్సిడర్ చేస్తాం. అయితే మన చేతిలో ఉంది ఏంటి, మనం చేయగలిగింది ఏంటి అంటే మెయిన్ గా ఇంట్లో ఆ స్క్రీన్స్ ఎదురుగా ఉంచకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కి ఏదో ఒక ఆటల్లో పెట్టండి. ఎంత మేరకు పెట్టగలిగితే అంత మేరకు. అలానే ప్లాస్టిక్, ఈ బీపీఏ ఎక్స్పోజర్ ఎక్కువ లేకుండా చూడండి. ప్లాస్టిక్ ఫుడ్, ప్లాస్టిక్ వాటిలో వేడివేడి ఫుడ్ వేసి అవి పెట్టడం, అవన్నీ కూడా అంత మంచివి కాదు. షుగరీ డ్రింక్స్ జనరల్ గా కంప్లీట్ గా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ షుగరీ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రీక్వెంట్ జంక్ అవాయిడ్ చేసి హెల్తీ వెయిట్ లో ఉండేలాగా పిల్లల్ని కానీ మీరు పెంచగలిగితే, ఆ ఒబేసిటీ నుంచి బయట పెడితే చాలా మేరకు సిమ్టమ్స్, చాలా మేరకు డిసీజెస్ మీ పిల్లలు దరిచేరకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.